జత్వాని కేసులో నోటీసులు అందుకున్న ఐపీఎస్ విచారణకు హాజరు కాలేదు. సిఐడి విచారణకు డుమ్మా కొట్టారు కాంతిరాణ టాటా, విశాల్ గుండి. ఇవాళ ఉదయం 10 గంటలకు రావాలంటూ సిఐడి నోటీసు ఇచ్చింది. అయితే ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే విచారణకు డుమ్మా కొట్టారు ఐపీఎస్ లు. సినీ నటి జత్వాని నివేదించిన కేసులో ఐపీఎస్ లపై ఆరోపణలు ఉన్నాయి. ఇదే కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు సీనియర్ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు. పిఎస్ఆర్ కస్టడీ విచారణ తర్వాత కాంతిరాణ, విశాల్ గుండికి నోటీసు ఇచ్చారు. ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించిన ముంబై నటి జత్వాని కేసులో సిఐడి దూకుడు పెంచింది. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్, కస్టడీ విచారణ తర్వాత మరో 2 ఐపీఎస్ ల ఇంట్రాగేషన్ కి పూనుకుంది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన ఐపీఎస్ లు కాంతిరాణ టాటా, విశాల్ గుండిని ఇవాళ విచారణకు పిలిచింది. ఇవాళ ఉదయం 10 గంటలకు విజయవాడ సిఐడి ఆఫీస్ లో హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. అయితే ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సిఐడి విచారణకు డుమ్మా కొట్టారు 2 ఐపీఎస్ లు. మరి సిఐడి నెక్స్ట్ ఏం చేయబోతోంది? ఈ ఇద్దరికి మళ్లీ నోటీసులు జారీ చేస్తారా, లేక డైరెక్ట్ అరెస్ట్ వరకు వెళ్తారా? వైసీపీ ప్రభుత్వ హయాంలో ముంబై నటి జత్వానీని, ఆమె కుటుంబాన్ని తప్పుడు కేసులతో వేధించారు అనేది ప్రధాన ఆరోపణ. పొలిటికల్ లీడర్స్ తో పాటు పోలీసు అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు ఆరోపణలు రావడంతో అరెస్టుల వరకు వెళ్లింది. ఈ కేసులోనే 3 ఐపీఎస్ లు సస్పెండ్ కావడం తీవ్ర సంచలనం రేపుతోంది. మరిన్ని డీటెయిల్స్ మా కొలీగ్ వసంత్ అని తెలుసుకుందాం. వసంత్, ఇద్దరు కూడా నోటీసులు అందుకున్నా కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే విచారణకు డుమ్మా కొట్టారు. మరి సిఐడి నెక్స్ట్ ఏం చేయబోతోంది? సో ప్రస్తుతం ఈ నెల 8వ తేదీ వరకు కూడా వారికి సంబంధించిన క్వాష్ పిటిషన్ పైన ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత ముందుకు వెళ్లాలని కూడా సిఐడి భావిస్తూ ఉంది. ఇప్పటికే మొదటిసారి ఒకసారి నోటీసులు ఇచ్చారు విచారణకు రావాలని. ఈ నెల 8వ తేదీన క్వాష్ పిటిషన్ పైన ఆర్డర్స్ వెలువరించిన తర్వాత హైకోర్టు తీసుకున్న డెసిషన్ ఆధారంగా కూడా వారిని విచారణకు పిలిచేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ముంబై నటి జత్వాని వేధింపుల కేసును ఇటు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ కేసును సిఐడికి అప్పగించింది. ఇప్పటికే ముంబై నటి జత్వాని గత 9-10 నెలలుగా కూడా విజయవాడలోనే ఉంటూ ఉన్నారు. ఆవిడ ముంబై టు విజయవాడ ట్రావెల్ చేస్తున్నారు. తన కేసులో న్యాయం జరగలేదని కూడా ఆవిడ భావిస్తున్నారు. ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారు. డీజీపీని కలుస్తున్నారు. సిఐడి చీఫ్ని కూడా వరుసగా కలుస్తున్నారు. మహిళా సంఘాల జేసీ తరఫున వెళ్ళి ఆవిడ మీడియా సమావేశాలు పెట్టి మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేస్తాం. తన కేసులో న్యాయం జరగలేదు, తనను అన్యాయంగా ఇరికించారు, ఇందులో పోలీసు అధికారుల పాత్ర చాలా స్పష్టంగా ఉందని కూడా పదే ఆవిడ చెప్తూ వస్తున్నారు. ఇదే కేసులో ఇటు పిఎస్ఆర్ A2గా ఉన్నారు. ఆయన ఇప్పుడు ఇటీవల అరెస్ట్ అయ్యారు. అలాగే ఆయన అరెస్టు, కస్టడీ తర్వాత ఇటు కాంతిరాణ టాటా A6 అలాగే A3గా ఉన్నటువంటి కాంతిరాణ టాటాతో పాటుగా విశాల్ గుండి A6 ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి నేపథ్యంలో వారికి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసులో క్వాష్ పిటిషన్ ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఈ మొత్తం వ్యవహారాన్ని తెర వెనుక ఉండి కుక్కల విద్యాసాగర్ తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు కనుసరణలోనే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారు. కాబట్టి అసలు కేసు నమోదైన వెంటనే కేసు రిజిస్టర్ కావడానికి ముందు ఫ్లైట్ టికెట్ బుక్ చేయడం కావచ్చు, ముంబై వెళ్ళి ఆవిడని నేరుగా విజయవాడ తీసుకురావడం కావచ్చు, ఇటువంటి పరిణామాలన్నింటిపైన కూడా ఇటు ప్రభుత్వం కావచ్చు సిఐడి చాలా సీరియస్గా పరిగణిస్తోంది. ఇందులో ఉన్నతాధికారులు ఉన్నా, లేదా ఐఏఎస్లు ఉన్నా, లేదా ఐపీఎస్లు ఉన్నా, లేదా గత ప్రభుత్వానికి సంబంధించిన నేతలు ఎవరున్నా కూడా ఉపేక్షించొద్దంటూ కూడా గతంలో చాలా స్పష్టంగా చెప్పి ఇదే అంశాన్ని హోంమంత్రి కూడా స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఈ కేసులో వారికి ముందస్తు బెయిల్ మంజూరైనప్పటికీ కూడా హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ సహకరించాలని చెప్పినటువంటి నేపథ్యంలో సిఐడి వారికి నోటీసులు జారీ చేస్తోంది. ఇటీవల పిఎస్ఆర్ను కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత కాంతిరాణ టాటా A3కి అలాగే A6గా ఉన్నటువంటి విశాల్ గుండికి ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నెల 8వ తేదీన క్వాష్ పిటిషన్ పైన ఆర్డర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో 8వ తేదీ వరకు కూడా వేచి చూసేందుకు కూడా సిఐడి అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు. ఈ నెల 8 తర్వాత వారిని మరోసారి నోటీసులు ఇచ్చి విచారణ పిలిచేటటువంటి అవకాశం అవుతుంది. ఈ జత్వాని వేధింపుల కేసును ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు. వారి పట్ల ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా అందుకు వెనకాడొద్దని కూడా ఇటు సిఐడి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఆ దిశగానే సిఐడి విచారణ కూడా కొనసాగుతుంది. ఇక నెక్స్ట్ స్టోరీ చూద్దాం. తెలంగాణలో అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శ్రీకారం చుట్టారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 3,900 కోట్ల విలువైన పనులను ప్రారంభించారు నితిన్ గడ్కరీ. ఉమ్మడి ఆదిలాబాద్ లో జాతీయ రహదారులు, కొత్త బ్రిడ్జ్లు, రోడ్ల విస్తరణకి శంకుస్థాపనలు చేశారు. ఇక మరి కాసేపట్లో అంబర్పేట్ ఫ్లైఓవర్ ని ప్రారంభించనున్నారు నితిన్ గడ్కరీ. సాయంత్రం 6 గంటలకి అంబర్పేట్ స్టేడియంలో బహిరంగ సభ ఉండబోతోంది. ఆసిఫాబాద్ జిల్లాలో 3,900 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు నితిన్ గడ్కరీ. అభివృద్ధిలో ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని, అసలు సినిమా ముందుంది అంటున్నారు. జాతీయ రహదారులతో తెలంగాణ దశ తిరగబోతుందన్నారు.
రాబోయే రోజుల్లో 2 లక్షల కోట్లతో తెలంగాణ అంతటా రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్టుగా తెలిపారు గడ్కరీ. 2014 తర్వాత తెలంగాణలో 5,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మించామని, తమతో కలిసొస్తే రాష్ట్రాన్ని అమృత సరోవరంలా తయారు చేసిస్తామంటున్నారు కేంద్ర మంత్రి. మరి కాసేపట్లో అంబర్పేట్ ఫ్లైఓవర్ ని ప్రారంభించనున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం తర్వాత అంబర్పేట్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడతారాయన. ఈ సభ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పైన, బీఆర్ఎస్ పైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, తెలంగాణని అమృత సరోవరంలా మారుస్తామంటూ చేస్తున్నటువంటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఇవాళ పలు పనులకి ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇది బీజేపీ మార్క్ అనుకోవచ్చా? ఈరోజు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో సుడిగాలి పర్యటన చేస్తూ దాదాపు 26 ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ప్రస్తుతం నేను మరికాసేపట్లోనే అంబర్పేట ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి రానున్నటువంటి ఫ్లైఓవర్ మీద ఉన్నాను. మనం చూడొచ్చు, దాదాపు 300 కోట్ల రూపాయలతోటి అంబర్పేట ఫ్లైఓవర్, ఏదైతే చేనంబర్ జంక్షన్ అదేవిధంగా అంబర్పేట జంక్షన్ కవర్ చేసినటువంటి ఫ్లైఓవర్ ఉంటుందో, ఈ ఫ్లైఓవర్ని ఈరోజు లాంఛనంగా నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీరంతా కూడా ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత మరికొద్ది సేపట్లోనే బిహెచ్ఎల్లో ఇప్పుడు ఫ్లైఓవర్ని ప్రారంభించేందుకు వెళ్ళినటువంటి వారు మరికొద్ది సేపట్లో ఇక్కడ చేరుకున్న తర్వాత దాదాపు 2,500 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టులను ఇక్కడి నుంచి, ఏదైతే అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి సభ నుంచి వర్చువల్గా ప్రారంభించబోతున్నారు. ఇందులో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని విజ్ఞప్తులు కేంద్ర ప్రభుత్వానికి వినిపిస్తున్నటువంటి వేళ, ఏదైతే హైదరాబాద్ టు రామగుండం, అదేవిధంగా దేవరకొండ ఇలాంటి ప్రాంతాల్లో ఏదైతే రహదారులు ఉన్నాయో వాటన్నిటి కూడా జాతీయ రహదారులుగా గుర్తించడంతో పాటు రాష్ట్రానికి మరిన్ని ఇవ్వాలంటూ కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా నితిన్ గడ్కరీ కూడా తెలంగాణ రాష్ట్ర రూపురేఖలు మార్చబోతున్నాము, రానున్న 2-3 ఏళ్లలో మరొక 2.5 లక్షల కోట్లతోటి రహదారులను అభివృద్ధి చేసి డెఫినెట్గా దేశంలో అభివృద్ధికి ముఖ్యంగా కనెక్టివిటీ కారణం కాబట్టి ఆ రహదారులని లక్ష్యంగా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామంటే కూడా కేంద్ర మంత్రి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ విద్యాసాగర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, 585 లో ఫోర్త్ టాపిక్ చూద్దాం. తెలంగాణలో సివిల్ కాంట్రాక్టర్స్ పెండింగ్ బిల్లుల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారుతోంది. పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలంటూ గత కొన్నేళ్లుగా ఆందోళన చేస్తున్న సివిల్ కాంట్రాక్టర్స్ ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని తెలంగాణ సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. 2 ఏళ్లుగా 505 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు లేఖలో తెలిపింది. ఇక ఏ శాఖల్లో ఎన్ని కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయో లేఖలో స్పష్టం చేశారు సివిల్ కాంట్రాక్టర్స్. R&B శాఖలో 100 కోట్లు, పంచాయతీరాజ్ శాఖలో 65 కోట్లు, మున్సిపల్ శాఖలో 75 కోట్లు, IB డిపార్ట్మెంట్లో 65 కోట్లు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 100 కోట్లు, RWS శాఖలో 100 కోట్లు, ఇలా మొత్తం 505 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో తెలిపారు సివిల్ కాంట్రాక్టర్స్. చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు కూడా పెండింగ్ పెడుతూ ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నేతలు. తమ ఆవేదనని గుర్తించి ఇప్పటికైనా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. మాకు బిల్లు లేక గత 2 సంవత్సరాల నుంచి, అంటే పోయిన గవర్నమెంటు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా రావాలి, దాని తర్వాత ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో కూడా చేసినటువంటి పనులు చిన్న కాంట్రాక్టర్లు 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, 1 కోటి రూపాయల చొప్పున లోపు ఉన్నటువంటి కాంట్రాక్టర్లు దాదాపు ఒక 5-6 వేల మంది ఉంటాము. మా సాధక బాధలు మరి గవర్నమెంట్ గుర్తించి బిల్లులు చెల్లించాలని చెప్పి వారిని సవినీయంగా కోరుతున్నాము. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, చెప్పండి, గతంలో కూడా సివిల్ కాంట్రాక్టర్స్ ఇదే అంశానికి సంబంధించి ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా సీఎంకే లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? లేఖలో ఏ అంశాలను ప్రస్తావించారు వాళ్ళు? ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత దాని తర్వాత ఒక ప్రకటన కూడా చేసింది. 500 కోట్ల రూపాయలు ఏవైతే కోటి రూపాయల కన్నా తక్కువగా ఉన్న బిల్లులు ఉన్నాయో వాటిని చెల్లింపులు చేస్తామని. కాకపోతే దాన్ని కార్యరూపం దాల్చకపోవడంతోనే సివిల్ కాంట్రాక్టర్స్ అందరూ కూడా గతంలో ఒకసారి బట్టి విక్రమార్క ఛాంబర్ ముందు ఆందోళన చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. లేఖ రాసిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. దానిలో భాగంగానే వాళ్ళు చెప్తుంది, చాలామంది 6,000 మంది వరకు దాదాపు 10 లక్షల వరకు బిల్లులతో పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటుగా వీళ్ళందరిపైన ఆధారపడిన కార్మికుల జీవితాలు చాలా గందరగోళంగా మారాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 505 కోట్లు ఉన్నాయి. దీనిలో RWS అట్లాగే
మున్సిపల్, పంచాయతీరాజ్ ఇట్లాంటి డిపార్ట్మెంట్స్లలో ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయి, వెంటనే చెల్లించాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. దాంతోపాటుగా చాలాసార్లు రిప్రజెంట్ చేశాం. ఇప్పుడు సీఎస్గా ఉన్న అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ రామకృష్ణరావు గారు కూడా మేము రిప్రజెంట్ చేశాము, ఇప్పుడు అప్పుడు అంటూ మాటలు దాటేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు దానిపైన క్లారిటీ ఇవ్వట్లేదు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సో దీనిలో భాగంగానే అంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ గతంలో అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఈ అంశాన్ని లేవనెత్తారు. కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు, కొంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అని చెప్పారు. కాకపోతే దీనిపైన ప్రభుత్వం విడుదల చేస్తుందని ప్రకటించినప్పటికీ ప్రకటించారు. ఏప్రిల్లో దీనిపైన ఒక ప్రకటన చేశారు. కాకపోతే అది ఇంప్లిమెంటేషన్లోకి రాకపోవడంతోనే కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఈరోజు సెక్రటరియట్కి వచ్చింది. మళ్ళీ అవసరమైతే దీనిపైన ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఒకటే చెప్తుంది, దీనిపైన పూర్తి స్థాయిలో జరిగిన వర్క్స్ అన్ని కూడా ఏవైతే బిల్లులు ఉన్నాయో వాటన్ని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత డెఫినెట్గా మంజూరు చేస్తామని చెప్తుంది. సో దీంట్లో భాగంగానే మొదటగా చిన్న పనులు ఏవైతే 10 లక్షల లోపు ఉన్న బిల్లులు, దాని తర్వాత 25 లక్షల లోపు ఉన్న బిల్లులు, 50 లక్షలు, ₹1,00,00,000 ఇట్లా విడతల వారీగా చెల్లిస్తామనేది ప్రభుత్వ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. సో దాని ప్రకారమే మమ్మల్ని అయినా పిలిచి మాట్లాడాలి కదా అనేది కాంట్రాక్టర్స్ అసోసియేషన్ చెప్తుంది. సో ఇదైతే కొంత చిలికి గానివానిగానే మారే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఇక పెంపుడు కుక్కలు ప్రాణం తీస్తాయా? ఇంట్లో తిరుగుతూ ఎంతో ప్రేమగా ఉండే కుక్కలు యజమానుల్ని చంపేస్తాయా? హైదరాబాద్లో జరిగిన ఘటన ఇప్పుడు అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. కానీ అసలు నిజమేంటో ఇప్పుడే తెలిసింది. అనారోగ్య సమస్యతోనే పవన్ మృతి చెందినట్లు తెలుస్తోంది. పవన్ అనే వ్యక్తి మధురానగర్లో నివాసం ఉంటున్నాడు. ఒంటరిగా అతను నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం ఒక కుక్కని పెంచుకుంటూ ఉన్నాడు. అది ఒక హస్కీ కుక్క. అయితే ఈ రోజు ఉదయం పవన్ ఫ్రెండ్ ఇంటికొచ్చి అతని తలుపు తట్టగా ఎంతకీ తీకపోవడం, లోపటి నుండి కుక్క అరుపులు వినిపించడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వాళ్ళకి సమాచారం అందించాడు. ఆ వెంటనే పోలీసులకి సమాచారం అందించడంతో అక్కడికి వచ్చి డోర్ పగలగొట్టి చూడగా పవన్ మృతి చెందున్నాడు. అయితే ఆ కుక్క మూతికి మొత్తం రక్తం ఉండడం, అలానే పవన్ కూడా రక్తపు మడుగులో పడి ఉండడంతో కుక్కే యజమానిని చంపిందా అనే డౌట్స్ రైజ్ అయ్యాయి. కానీ ఆ తర్వాత కొన్ని టెస్టులు చేసిన తర్వాత పవన్ అనారోగ్యంతో మృతి చెందాడు. కుక్క ఆ సమయంలో అతన్ని కాపాడే ప్రయత్నం చేయడంతోనే ఆ కుక్క నోటికి ఆ రక్తం అంటినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఇంకేమన్నా అప్డేట్స్ అందుతున్నాయా ఈ కేసుకి సంబంధించి? అయితే పోలీసులు కూడా ఈ కేసులో చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఆ రూమ్లో ఉన్నటువంటి వ్యక్తులు కేవలం ఆ డాగ్తో పాటు పవన్ కుమార్ ఇద్దరు మాత్రమే ఉన్నారు. సో థర్డ్ పర్సన్ అందులో ఎంట్రీ అయ్యేటువంటి ఆస్కారం లేదు. సో ఖచ్చితంగా పవన్ అనారోగ్య కారణాలతో అయినా మృతి చెంది ఉండాలి. మృతి చెంది ఉన్న తర్వాత ఎంతసేపటికి పవన్ మెలకువతో లేకపోవడం, ఎన్నిసార్లు పిలిచినా పలకకపోవడంతో అప్పుడు కుక్క ఏమన్నా కదిలించేటువంటి ప్రయత్నంలో పవన్ పైన దాడికి పాల్పడిందా అనేటువంటి అనుమానాలను కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. కానీ పోలీసులు అయితే ప్రాథమికంగా వాళ్ళకు వచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగానే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో పవన్ స్నేహితుడిగా ఉన్నటువంటి సందీప్ మొదట పోలీసులకు ఇదే కంప్లైంట్ చేశాడు. ఒకటే రూమ్లో కుక్కతో పాటు పవన్ ఇద్దరు కూడా రక్త మడుగులో ఉన్నారు. పవన్ శరీర భాగాలు మీరు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి, మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్, పవన్ ఎలా మృతి చెందాడు అన్న దానిపై ప్రస్తుతం దానికి సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. మధురానగర్లో పవన్ మృతి కేసుకు సంబంధించి ఒక అప్డేట్ అందుతోంది. ఓనర్ని కాపాడే ప్రయత్నంలోనే కుక్క కాట్లు అని తెలుస్తోంది. ఇంట్లో ఉండగా బ్రీతింగ్ ప్రాబ్లంతో పవన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇంట్లో డోర్ లాక్ చేసి ఉండడంతో కుక్క అరుస్తూనే ఉంది. అతన్ని లేపే ప్రయత్నంలోనే ప్రైవేట్ పార్ట్స్ కుక్క పట్టుకోవడంతోనే అక్కడ రక్తం వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కుక్క నోటికి కూడా రక్తం అంటుకుంది. అయితే ముందు కుక్కే యజమానిని చంపేసిందా అనుకున్నారు, కానీ ఆ తర్వాత అసలు నిజం తెలిసింది. మధురానగర్లో పవన్ మృతి అతని అనారోగ్యంతో చనిపోయినట్లు తెలుస్తోంది. సో ప్రణీత, పవన్ అనారోగ్యంతోనే చనిపోయినట్లు తెలుస్తోంది. అతని కుటుంబ సభ్యులు ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అయితే ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా దీని మీద రెస్పాండ్ కాలేదు. సో యాక్చువల్లీ పవన్కి సంబంధించి వాళ్ళు గుడివాడలో ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా. సో పవన్ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత ఇవాళ ఉదయమే వాళ్ళందరూ హైదరాబాద్కి వచ్చారు. సో గాంధీ హాస్పిటల్లో దాదాపు ఇవాళ మధ్యాహ్నం 4 o'clock వరకు కూడా పవన్కి సంబంధించిన పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది. సో పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందనేటువంటి దానిపైన ఇంకా పోలీసులు అయితే సస్పెన్స్ మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. కానీ పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలో పవన్ స్నేహితుడు సందీప్ మరొక విషయాన్ని కూడా ప్రస్తావించారు. తరచూ తనకి బ్రీతింగ్ ప్రాబ్లం
ప్రాబ్లం వస్తున్నట్టు. సో ఈ విషయంలోనే హాస్పిటల్స్కి ఒక 2-3 డేస్కి ఫ్రీక్వెంట్గా హాస్పిటల్కి వెళ్తున్నట్టు కూడా ఆయన మెన్షన్ చేశారు. సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా అనారోగ్య కారణాలతోనే పవన్ చనిపోయి ఉంటాడు అనేటువంటిది పోలీసులు భావిస్తున్నారు. అయినప్పటికీ పోస్ట్ మార్టం కంప్లీట్ రిపోర్ట్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఎస్ ప్రణీత.